ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నీకు బుద్ధుందా? ఎవరైనా దేవుని ముందు వెలిగించిన దీపాన్ని ఆపాలనుకుంటారా? ఎవరైనా అనుకుంటారో లేదో నాకు తెలీదు. నేను అనుకున్నాను, ఆర్పేశాను. ఎందుకంటే గగన్ బావని నేను ముందు ప్రేమించాను. ముందు నాకే దక్కాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత బావని నువ్వు ప్రేమించావు. నువ్వు కూడా దండం పెట్టుకునే ఉంటావు. ముందు మొక్కిన నాకు ద్రోహం చేసి వెనక మొక్కిన నీకు మేలు చేశాడే, అందుకే ఆ దీపాన్ని ఆర్పేశాను. దేవుడి మీద నాకు నమ్మకం పోయింది. నా గుండె పగిలినట్టే ఏదో ఒకరోజు నీ గుండె కూడా పగిలే సందర్భం తీసుకొస్తాడా దేవుడు. అప్పుడు దేవుణ్ణి నమ్మకూడదని నువ్వు నమ్ముతావే. నానా, మీరేం మాట్లాడతారో నాకు తెలీదు. మనం తిరిగి వెనక్కి ఇందుని తీసుకుని వెళ్లాల్సిందే. అందుకే కదరా నీతో కూడా మేమొచ్చింది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అత్తమామలుగా మా హక్కుని, భర్తగా నీ హక్కుని లాక్కోలేరు కదా. నేను చెప్తున్నాను కదా, నువ్వు చూస్తూ ఉండు. నువ్వు పదవే. శరచంద్ర గారు, అపూర్వ గారు, శరచంద్ర గారు, అపూర్వ గారు, రండి రండి. అందరూ ఒకేసారి రండి. అందరితో కలిసి ఒకేసారి మాట్లాడినట్టుంటుంది. ఏంటి వెంకటేష్ రుబాబుగా మాట్లాడుతున్నావు? మీరు ఎక్కడికొచ్చారు, ఏ ఇంట్లో నిలబడ్డారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా పూర్వ గారు? మీరు పెద్ద మనుషులు, కానీ మమ్మల్ని బెదిరించడం పద్ధతిగా లేదు. అర్ధాంతరంగా మా వియ్యపురాలు మొన్న రాత్రి మా కోడలను తీసుకొచ్చేసింది. ఇది పద్ధతి కాదమ్మా. పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ఇక మన పిల్ల కాదమ్మా, వాళ్ళ పిల్ల అని మా వియ్యపురాలు మీరాకి మీరు నచ్చజెప్పి ఇందుని తిరిగి మా ఇంటికి పంపించాలి. అది పెద్దరికం అంటే. అది వదిలేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. వెంకటేష్, నేనేమి నిన్ను బెదిరించలేదు. నా బావ ముందు ఎవరైనా నోరు పెద్దది చేసి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఆ కోపంలోనే కాస్త తగ్గి మాట్లాడమని చెప్పాను. సరే, ఇప్పుడేంటి? ఇందుని మీ ఇంటికి పంపించాలంతే కదా? పంపిస్తానులే, మీరు వెళ్ళండి. మా కోడల్ని తీసుకెళ్లడానికి వచ్చామండి. ఎప్పుడో మీరు పంపిస్తామంటే
తలూపి వెళ్ళిపోవడానికి రాలేదు. ఏదో సర్ది చెప్పి మిమ్మల్ని పంపించడానికి వదినలా చెప్పింది. ఇందు తల్లిగా నేను చెప్తాను వినండి. నేను నా కూతుర్ని మీ ఇంటికి పంపించట్లేదు. మీరు డబ్బు మనుషులు. పాపిష్టి డబ్బు కోసం నా ఇందుని బాధ పెట్టిన వాళ్ళు. కన్నీళ్లు పెట్టిన ఆ ఇంట్లో ఇక నా కూతురు అడుగు పెట్టదు. మీరా, నువ్వు గతం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటి సంగతి మర్చిపోయావా? ఇందును వాళ్ళెంత బాగా చూసుకుంటారో నీకు తెలీదా? మీరు ఆగండి. మీరు బయలుదేరండి. ఇది మరీ బాగుందమ్మా. శరచంద్ర గారు, నిమ్మకు నీరెత్తనట్టు మీరు అలా మాట్లాడకుండా నిలబడి ఉండిపోతే ఈ తగు తీరదండి. కట్నం కోసం మేము ఇందుని బాధ పెట్టిన మాట వాస్తవమే, కానీ మేమేమీ అదనపు కట్నం కోసం బాధ పెట్టలేదండి. మీరు ఇస్తానన్న కట్నం ఇవ్వకపోతే బాధ పెట్టాల్సి వచ్చింది. ఇది లోకల్ ఎక్కడా లేనట్టు మేమేదో కొత్తగా చేస్తున్నట్టు మా చెల్లెమ్మ గారు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటండి? ఏదైనా ఉంటే మీరు మాతో మాట్లాడాల్సిందే. ఆ అడిగే డబ్బేదో మమ్మల్ని అడగాల్సిందే. ఇంకెవరో ఇస్తే తీసుకున్నారు కదా, అక్కడే వచ్చింది సమస్య. మీరీ మాట చెప్పాల్సింది మాకు కాదండి, మీ చెల్లమ్మకి. ఎన్నిసార్లు అడిగామో మీ చెల్లమ్మని అడగండి. ఎన్నిసార్లు ఫోన్ చేశానో అపూర్వ గారిని అడగండి. మీకు కట్నం అందిందని మేము అపార్థం చేసుకున్నాం. మా ఇంట్లో 2 కోట్లు మాయం అయ్యేసరికి మాయం చేసిన పెద్ద మనిషి ఆ డబ్బు మీకే తెచ్చిచ్చాడేమో అనుకున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి నన్నే దొంగని చేస్తారని నాకు తెలుసా పూర్వ గారు. కానీ ఆ విషయంలో నేను ఇప్పుడేం చెప్పలేను. అయినా ఇందుకి గగన్ అన్నయ్య, ఆ హక్కుతోనే వాడు కట్నం ఇచ్చాడు. అలాంటప్పుడు ఇందుని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? మీరా, కేపీ చెప్తున్న దాంట్లో సగం సత్యం ఉంది. ఇందు ఇప్పుడు మా ఇంటి కోడలు అని వెంకటేష్ అంటున్న దాంట్లో పూర్తిగా నిజం ఉంది. ఇది ఇంతకు మించి లాగకపోవడమే మంచిది. మనం ఇందుని పంపించేద్దాం. అవును మీరా, పంపించేద్దాం. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఆహా, దీనికి నేను ఒప్పుకోనన్నయ్య. అదిగో వస్తున్నాడే ఆ పెద్ద మనిషి. ఆ మనిషి డబ్బు